నేను హాస్పిటల్ నుంచి తమాషా చేస్తున్నాను. ఎందుకు నడుస్తావు? సమాధానం చెప్పండి. దేనికి 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 నేను ఎక్కడి నుంచి వచ్చాను? మాకు సంబంధమే లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలని మా ఫ్రెండ్ని అరెస్ట్ చేస్తే తీసుకోవడానికి వస్తే నన్ను పిలుచుకొచ్చి కొట్టేసి వీళ్ళు అని మాట్లాడుతుర్రు, కొడుతుర్రు అనవసరంగా. నేను ఇగో హాస్పిటల్ నుంచి వచ్చా డైరెక్ట్ మాస్క్ వేసుకొని అనవసరంగా ఏమో తెలియదు మాకు తెలియకుండానే అరెస్ట్ చేసి మాకు సెక్షన్ గిక్షన్ అని చెప్తున్నారు. ఈ రోజు అయితే అధ్యక్షురాలు కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి రావడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు ఈటీవీ స్క్రీన్ పైన విజువల్ చూస్తున్నారు. ఎంత హడావిగా ఉందంటే స్టూడెంట్స్ ని కూడా ఎక్కడిదక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాము. జాగృతి అధ్యక్షురాలు ఇక్కడ మనతో పాటు చాలా వేలాది మంది విద్యార్థులతో అయితే ఉండడం జరిగింది. ఒక్కసారి చూడండి, మీరు ఈటీవీ స్క్రీన్ పైన విజువల్స్ మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ, ఎందుకంటే చాలా వరకు ఉంది. ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కవిత గారు అయితే రావడం జరిగింది. అసలు విద్యార్థులకు అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఎలాంటి మద్దతు ఇచ్చారో ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం. మనం చెప్పండి, అసలు ఏం మాట్లాడే కవిత గారు, ముఖ్య కీలక అంశాలు ఏంటి? ఆమె గ్రూప్ 1 విషయంలో వచ్చింది, మాకు చాలా సంతోషం. బట్ కాకపోతే గ్రూప్ 1 విషయం ఒక్కటే కాదు కదా, రాష్ట్రంలో గ్రూప్ 1 ఒక్కరే విద్యార్థులు కాదు కదా, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా ఎక్సెట్రా ఉన్నారు కదా. అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల పైన ప్రేర్ చేయమని మేము ఆమెను అడిగినాం. ఆమె ఏమన్నదంటే ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ ఉంటానది. నేను ఒకటైనా మీరు సపోర్ట్ ఉంటానని నమ్ముతున్నాను, కానీ 10 సంవత్సరాల పరిపాలనలో మీ నాయన ఏం చేసిండు? సంతల సరుకు లేక ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఆ రోజు మళ్ళీ మీ నాయన అడిగినా ఏమనకపోయా. ఇదే ఆర్టిస్ట్ క్లాసులలో ప్రౌలిగా చనిపోతే మీ అన్న ఏమన్నాడు? ఆమె నిరుద్యోగి కాదు, ఆస్పిరెంట్ కాదు అన్నాడు. మళ్ళీ ఆమె ఒక టీఎస్పీఎస్ ఐడి, ఆమె అప్లికేషన్స్ చూపించిన అవన్నీ ఇస్తే మూసుకున్నాడు. ఇప్పుడు మీ నాయన ప్రభుత్వంలో నువ్వు క్వశ్చన్ చేయకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము బస్ యాత్ర ఇచ్చినాము, ఎక్స్ట్రా ఇంకా ఎన్నో పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెప్పించినాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎంత అంటే తీరకాశం అంత రూసుకున్నట్టు అవుతుంది మాకు. అంటే ఒక జిల్లా అది ఆ ఆకు. ఇక్కడ అన్న ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ గ్రూప్ 1 వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ అప్పచెప్పినప్పుడు ఎంబటే రాకుండా కవిత ఈ రోజు ఎందుకు వచ్చినట్టు మీకు ఏమైనా తెలుసా? మేము అదే అడుగుతున్నాం. కవిత గారు ఈ రోజు వచ్చారు కరెక్ట్, కానీ ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే గ్రూప్ 1 విద్యార్థులు సపోర్ట్ ఇస్తాను మేము తీసుకుంటాం. ఇవే కాదు ఇంకెవరిచ్చిన తీసుకుంటాం. నేను అంటున్నది ఏంటంటే 10 సంవత్సరం పరిపాలన మీ నాయన కరెక్ట్ చేసి ఉంటే ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసేంత ఆస్కారం వచ్చునా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చునా రాకపోతున్నాయి కదా. అంటే మీరు ఆయనను క్వశ్చన్ చేయని దానివి, మీ అన్నను క్వశ్చన్ చేయని దానివి ఈరోజు మమ్మల్ని ముందుకు వేసుకొని వచ్చి మా కోసం పోరాటం చేస్తా అంటే నేను ఎట్లా నమ్మాలని అడుగుతున్నాను నేను. అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు కూడా మీ ఇంట్లో గొడవల వల్ల పెగకు వచ్చి మళ్ళీ నిరుద్యోగాల సపోర్ట్ తీసుకోవాలి, నిరుద్యోగాలు తీసుకుంటే నిరుద్యోగాల పేరెంట్స్ సపోర్ట్ నాకు వస్తుంది అని నువ్వు ఒక రాజ్యాంగ రణరంగం కోసమే వస్తున్నావు అని నాకు అనుమానం వ్యక్తం అవుతుంది మా నిరుద్యోగులకు అందరికీ. సో ఫైనల్గా మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు అసలు గవర్నమెంట్ తరఫు నుంచి? గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటే, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావాలి. జాబ్ క్యాలెండర్ కోసం కవిత కొట్లైనా, ఇంకెవరు అశోక్ సార్ కొట్లైనా, ఇంకా ఎవరు రాజకీయ నాయకులు కొట్లైనా వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాం. గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు లైబ్రరీకి రావడం చాలా సంతోషకర విషయం. బట్ నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని. ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఒక అమ్మనంట ఏరుకోరు మోహన్ తెచ్చుకుంటే ఎగిరెగిరి అన్నానంట. ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఏరుకోరు తెచ్చుకుంటే మేము నిరుద్యోగులము, ఇప్పుడు ఎగిరెగిరి అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలా మాపు రావాలని మేము అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు, ఏ దేశాలు నిలవలేదు, ఏ రాష్ట్రాలు నిలవలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు గ్రూప్ 1 విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాను. బట్ కాకపోతే గ్రూప్ 1 విషయం ఒకటే కదాక మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి, మీకు మేము ఉంటాం ఖచ్చితంగా.
నీవే కాదు నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము. అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీని బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. గ్రూప్ వన్ లో పోస్టులు అన్ని అమ్ముకున్నారు. ఏమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయి అని అంటాడు. గ్రూప్ వన్ లో మొత్తం మేన్స్ రాసినటువంటి మంది 21,075 మంది, తర్వాత వీళ్ళు చెప్పింది 21,085 మంది. 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇవన్నీ ఏమి చెప్పారు. 3 కోట్లు అన్నారు కదా, 3 కోట్లకు ఆధారాలు చూపెట్టుని అంటున్నారు. 3 కోట్ల అనే విషయం ఎవరన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి 3 కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. నిరుద్యోగులు ఎవరు 3 కోట్ల అనే అంశం ఎత్తలేరు. మేము అన్నదేంది 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 10 మంది కూడా సెలెక్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు సెలెక్ట్ కాలేరు, దీనికి సమాధానం లేదు. ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో 2 ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు 76 మంది సెలెక్ట్ అయినరు. ఎందుకు సెలెక్ట్ అయినా అంటే దీనికి కూడా సమాధానం లేదు. వాళ్ళు ఏమంటారు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయి అంటారు. ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కాదా? మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 52% రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ 52% తీసుకొని వస్తారు. ఇంకోటి ఓటుకు నోటు చోరు విషయంలో కాదు, ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ప్రిలిమ్స్ లోనే అక్రమాలు జరిగినాయి. దయచేసి గ్రూప్ 1 రద్దు చేసి ఇమీడియట్ గా మొదటి నుంచి పెట్టాలి. లేని పక్షంలో నిరుద్యోగులందరం 35 లక్షల మంది నిరుద్యోగులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మా గ్రూప్ 1 విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ కానీ ఏ ఇతర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళందరినీ వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు. అదే మాకు ఒక గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, మాకు న్యాయం చేయాలని కవితక్క వస్తుంటే పోలీస్ వాళ్ళు ఉత్సాహంతో ఎందుకు ఆపుతున్నారు అంటే మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా వల్లనే గెలిచారు కదా, మీరు మా మీదనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీరు కుట్రపూరితంగా. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వం అని అంటారు కదా, ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడేమో పూలమాలలు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతారు. మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా, మేము కూడా మీ సోదరులమే, ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 563 పోస్టులలో దాదాపు 90% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా లేరు. ఇది దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు, ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే 2.5% ఓట్లు మెజార్టీతోటే వచ్చింది. అది మా నిరుద్యోగుల వల్లనే, మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు, మీరు సీఎం కూడా కలలో కూడా ఊహించుకోండి. మీ సీఎం పీఠంని ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించడం కదా, మా పైన ఎందుకు ఒక్క గ్రూప్ 1 కాదు కవితక్క గారిని మేము నేడుకునేది గ్రౌండ్ లెవెల్లో 2 లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ లో అన్నారు. ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు? మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని పెద్ద పాదయాత్ర చేస్తారు. తెలంగాణలో జీవో 29 తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తున్నా ఉన్నా. మీరు వస్తే లైబ్రరీకి అనుమతి ఇస్తారు పోలీసు వాళ్ళు, మరి మా తరపున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తలేదు? మీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు? మీకు భయం ఎందుకని అడుగుతా ఉన్నా. ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ల పైన మీ పేర్లు, ర్యాంకు, ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు? ఇదే కాదక్క, మా తరపున వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, మీరు ఏ అధికారంలో ఉన్నా కానీ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేటాడి తరిమి మా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నా. కాసేపటి క్రితమే కవిత రావడం అయితే జరిగింది. కాకపోతే పలువురు స్టూడెంట్స్ ఎవరికి సపోర్ట్ చేయడానికి వచ్చింది అసలు ఆవిడ, వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా మాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక ఇప్పుడు మాతో పోరాటం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పేసి అయితే పలువురు విద్యార్థులు అయితే అనడం అయితే జరిగింది. మరి
అండ్ ఓవరాల్ ఇటు అభ్యర్థుల గురించి మద్దతుగా మాట్లాడడానికి వచ్చారే తప్ప ఆవిడ ఎవరితో సరిగ్గా మాట్లాడాలనేది కూడా ఇక్కడ క్లారిటీ లేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఎంతమంది విద్యార్థులు ఆవిడ ముందు చుట్టుముట్టినప్పటికీ కూడా వారితో మాట్లాడడానికి కూడా ఆవిడ ఒక 2-3 మినిట్స్ కూడా టైం సరిపోనట్టుగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితి అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. భానుప్రసాద్ తో శ్వేత గిందర్, హిట్ టీవీ, చిక్కడపల్లి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.